బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని యొక్క మాటలు మనము ధ్యానం చేయకముందు మరి మీ అందరికీ కూడా తెలుసు, మా కుటుంబంలో జరిగినటువంటి శోధన మీ అందరికీ తెలుసు. మీరందరూ కూడా ప్రార్థించారు. అంతేకాదు వ్యక్తిగతంగా మా యొక్క దగ్గరకు వచ్చి మమ్మలను ఆదరించారు, ప్రార్థన చేశారు, ఫోన్లో పలకరించి ఉన్నారు. చేరవచ్చిన అటువంటి రీతిగా మమ్మలను ఆదరించినటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా మా యొక్క కుటుంబం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అయితే ఈ లోకము అశాశ్వతమైనది, శాశ్వతమైన లోకము కానే కాదు. మనము కూడా ఈ లోకముని దేశానికి వచ్చినప్పుడు ఎక్కువ కాలం పని చేసుకోవాలంటే మహా పని చేస్తే 60 సంవత్సరాలకు బయట దేశంలో మనలను వండిస్తారు. 60 సంవత్సరం అయిన తర్వాత మనలను ఒక్కరోజు కూడా ఉండడానికి వీలు లేదు, అంటే కారణం ప్రకారంగా. అదే రీతిగా దేవుడు నీకు నాకు అప్పగించినటువంటి పనిని మనం ప్రాణం పోకముందే ఈ లోకంలో మనం చక్కబెట్టుకోవాలి. హల్లెలూయా. చక్కబెట్టుకోకుండా వెళ్ళిపోతే దానికి ఒక గమ్యం అనేది లేనే లేదు. ఎందుచేతనంటే మన జేబులో డబ్బులు పెట్టుకుని బస్సు దగ్గరికి వెళ్ళి బస్సు ఎక్కితే టికెట్ దొరుకుతుంది. మన జేబులో డబ్బులు లేకుండా బస్సు ఎక్కితే మనకి ప్రయాణము చేయలేము. అదే రీతిగా ప్రియమైన వాళ్ళరా, ఈ లోకము అశాశ్వతమైన లోకము కాబట్టి మా కుటుంబంలో జరిగిన ఈ సంఘటన ప్రియమైన వాళ్ళు ఎవరికైనా జరగవచ్చు. రేపు నాకు జరగవచ్చు, ఈరోజు నాకు జరగవచ్చు, రేపు మనకి జరగవచ్చు. ఎవరికి జరుగుతుందా అనేది ఎవ్వరూ కూడా ఊహించలేము. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఆయుష్లో దేవుడు మనకిచ్చినటువంటి పనులన్నీ కూడా సంపూర్తి చేసుకోవడానికి మనం ప్రయత్నించేద్దాం. హల్లెలూయా. వచ్చింది యొక్క ఉదయకాల సమయంలో ఒక మాటను మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథం నుంచి దేవుడు రాయించినటువంటి మత్తయి సువార్త 9వ అధ్యాయము 37, 38 వచనాల్లో మనం చదువుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 37వ వచనము 38వ వచనం. ఆయన సమూహములను చూచి వారు కాపరులేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుడు వేడుకొనుడని తన శిష్యులతో చెప్పారు. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ పవిత్రమైన శ్రేష్టమైన నామం కొందనాలు స్తోత్రాలు. నేను ఇంతవరకు ప్రభా నీ బిడ్డలు అనేక మందిని మీరు నిలవబెట్టుకుని నేను మీ బిడ్డల ద్వారా మీరు మహిమపరచబడి ఉన్నారయ్యా. మీకు వందనాలు స్తోత్రాలు. దీనుడును అల్పుడును ఎత్తుకు పనికిరాని వాడు నన్ను కూడా ప్రభా కొన్ని నిమిషాలు మిస్సులో చాటును మరుగుపరుచుకుని పనికిరాని మాటలు పలుకోకుండా ప్రభా వచ్చిన వాళ్ళందరికీ ఉపయోగకరమైన మాటలు ప్రభా ఈ దినఘటన ద్వారా మీరే అందించి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకుంటారని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి చదువుమా. మనం చదువుకునే లేఖనాలలో కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానిని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. హల్లెలూయా. కోతెంతో విస్తారమాయనే కోతకు పనివారి కొద్దివాయనే కోతెంతో విస్తారమాయనే కోతకు పనివారి కొద్దివాయనే ప్రభు యేసు నిధులన్నీ నిలువాయనే ప్రభు యేసు నిధులన్నీ నిలువాయనే ఎదే కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేద్దామా. ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేద్దామా. సంగమా మౌనము దాచకుమా కోసేటి పని
యజమాని నిధులన్నీ నీకే కదా, యజమాని నిధులన్నీ నీకే కదా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ప్రార్థన చేయుదమా. ప్రార్థన చేయుదమా. హల్లెలూయా. సంఘమా మౌనముగా ఉండొద్దు. మరి ఏం చేయాలి? ముద్రుండే అన్నాడా? సంఘమా మౌనంగా ఉండొద్దు, కానీ ఏం చేయాలంటే ఏం చేయాలమ్మా? కోసేటి పనిలోన పాల్గొందాం. మనమందరం కూడా పాల్గొందాము. అయితే ప్రియమైన వాళ్ళరా, ఈ లోకంలో దేవుని బిడ్డలైనటువంటి మనకు ఉన్నటువంటి ఆశ ఉంటుంది. ఏంటి ఆశ అంటే ఎప్పుడు కూడా ఎక్కువ సార్లు ప్రభువా నాకు అది కావాలి, ప్రభువా నాకు ఇది కావాలి అని అడుగుతూ ఉంటాము. అన్న కదమ్మా, అడుగుతూ ఉంటాము ప్రియమైన వాళ్ళరా. అయితే ఇంటి దగ్గర ఉన్నటువంటి మన బిడ్డలు కూడా అదే ఆశ వాళ్ళకి. ఎవరిని అడుగుతున్నారు? ఎవరిని అడుగుతున్నారు? వారి తండ్రిని అడుగుతున్నారు. ఇంటికాడ ఉన్న బిడ్డలు ఎవరిని అడుగుతున్నారు? వారి తల్లిదండ్రులను అడుగుతున్నారు. మనం ఎవరిని అడుగుతున్నాము? మన తండ్రిని అడుగుతున్నాం. హల్లెలూయా. అర్థమైపోయింది మీకు ప్రసంగం. మనం ఎవరిని అడగాలమ్మా? మన తండ్రిని అడగాలి ప్రియమైన వాళ్ళరా. అయితే పరమ తండ్రి అయిన దేవుడు మరొక మాట జ్ఞాపకం చేస్తాను. ఇంటి దగ్గర ఉన్న బిడ్డలు అమ్మా నాకు అది కావాలి అని అడిగితే నువ్వు వెంటనే ఇచ్చేస్తావా? ఇస్తావా? అబ్బేవు వెంటనే ఇవ్వు. దానికి ఇవ్వాలి అంటే ఒక షరతు ఉండాలి. అవును కదమ్మా, ఉండాలి షరతు. షరతు లేకుండా ఇచ్చేస్తావా? అమ్మా నాకు 10,000 కావాలి, ఎందుకు రా బాబు అడగకుండా ఇచ్చేస్తాము? ఇవ్వు. అదే రీతిగా ప్రియమైన వాళ్ళ ఈ యొక్క దినాన్ని కుమారుడు తండ్రిని అడుగుతున్నాడు. కాబట్టి ఇప్పుడు తండ్రి ఎవరిని అడుగుతున్నాడంటే కుమారులను అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే కోత విస్తారముగా ఉంది, కానీ పనివారు కొద్దిగా ఉన్నారు కనుక పంపించు అని తన యజమానిని వేడుకుంటున్నాడు. ప్రియమైన వాళ్ళ ఇక దినాన్ని మనం ఆలోచన చేస్తున్నట్లయితే యేసు ప్రభువారు 33.5 సంవత్సరాలు పరిచర్య భూమి మీద పరిచర్య చేసి 3.5 సంవత్సరములో ఆయన స్వార్థను ప్రకటించారు. ప్రియమైన వాళ్ళరా, స్వార్థను ప్రకటించి ఆయన అంటున్న మాట సమస్తమును సమాప్తము అయిపోయింది. ఏ సమాప్తం అయిపోయింది? ఆయన ఎందుకు వచ్చాడు లోకంలోనికి? స్వార్థను ప్రకటించడానికి వచ్చాడు. అంతేకాదు స్వార్థను ప్రకటించడానికి రావటమే కాదు, కానీ ప్రియమైన వాళ్ళరా కోత విస్తారముగా ఉంది కనుక కోయు వారిని ఎన్నుకున్నాడు. అనేక మందిని దేవుడు ఎన్నుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా కోత యజమానుడు అడుగుతారు. అంటే మరొక మాటలో మనకు అర్థం అవడానికి మన ఇంటి దగ్గర కోత యజమాని ఏమంటారమ్మా? బంటా మేస్త్రి కదమ్మా. ఏమంటారు? బంటా మేస్త్రిని అడుగుతున్నాడు. ఏమని? చాలా కోత ఉంది, 30 ఎకరాలు ఉంది, 20 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిలో పంట పండిపోయింది. ఆ పంట కొయ్యడానికి కొంతమందిని పంపవయ్యా కూలివారిని మనం ఎవరిని అడుగుతాము? బంటా మేస్త్రిని అడుగుతాము. ఆ బంటా మేస్త్రి అంటాడు ఇప్పుడు, అయ్యా అప్పటి కాలంలో అయితే అందరూ ఇండియాలో ఉండేవారు కాబట్టి ఎవరిని కేకేసినా అది పట్టుకుని వచ్చేసేవారు. ఇప్పుడు అందరూ కూడా ఎగ్గేసి వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు ఎవరు లేరయ్యా అంటారు. అవునా కదమ్మా? అదే జరుగుతుంది ఈ రోజుల్లో. కానీ దేవుడు కూడా అదే ఆశపడుతున్నాడు. అయితే మనం ఏం చేస్తున్నాడు? ప్రభువా యేసు ప్రభువారు అన్నారు, యజమానుడితో అంటున్నమాట దేవుడు పరివారిని పంపమంటే మనం ఏమంటున్నామంటే అయ్యా మేము విదేశాలలో ఉన్నాము, సరదాగా మంచి కొత్త బట్టలే వేసుకున్నాము, కొంచెం అంతా అలాగలాగా వెళ్ళొస్తామయ్యా అంటున్నాను. అయితే ప్రియమైన సమయం లేదు కాబట్టి దేవుడు 33.5 సంవత్సరాలు పరిచర్య చేసి ప్రియమైన వాళ్ళరా ఓ దేవుడు వారిని ఎలా ఉన్నారని ఏం చేస్తారండి? ఆయన ఓ కాపరి, ఆయన ఎలా చేసి
యజమానులుగా చేశాడు, కోత పనివారునిగా చేశాడు దేవుడు. అయితే ప్రియమైన వల్లరా, కోత విస్తారముగా ఉంది, కొయ్యండి అమ్మ అని మనల్ని దేవుని సేవకులు అనేకమైన సార్లు అంటుంటే మనం అంటున్నమాట, అయ్యా నాకు కోత కొయ్యటం రాదు. ఏ కోత? పాట కొయ్యటం అనే కోత రాదు, ప్రార్థన చేయటం అనే కోత రాదు, దేవుని మందిరంలో పరిచయం చేయటం అనే కోత రాదు అని అంటూ ఉంటాము. అవును, బైబిల్ గ్రంథంలో కూడా మోషే గారు కూడా అదే అన్నారు. ఏమన్నారు ఆయన? అయ్యా నేను చెప్పాలి, నోటి మాంద్యము లేని వాడను, నేను మాట్లాడటం చేత కాదు. అవును, ఆయన అన్నది మాట వాస్తవం. ఎందుకని ఆయన ఆ మాట మాట్లాడారు అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రియమైన వాళ్ళ, ఆ మాట మాట్లాడక ముందు ఆయన ఎక్కడ ఉన్నారు? ఎడారిలో. ఎక్కడారమ్మా? ఎడారిలో ఉన్నారు. గొర్రెల కాసుకుంటున్నారు. ఎన్ని సంవత్సరాలు తమ్ముడు? ఎన్ని? 40 సంవత్సరాలు గొర్రెలు కాసుకున్నారు. కాబట్టి ఆయన ఇప్పుడు ఏ భాష వచ్చు? చెప్పాలి, గొర్రెల భాష వచ్చు. అయితే కోత కొయ్యడానికి దేవుని యొక్క సంఘములో మనం పాట పాడటం అనే కోత కొయ్యటం రావటం లేదంటే, ప్రార్థన చేయటం అనే కోత రావటం లేదంటే, నీవు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? లోకంలో ఉన్నావు. దేవుని మందిరంలో ఉంటే దేవుని పరిచయం నీకు రావాలి. దేవుని పరిశుద్ధ మందిరంలో ఉంటే ప్రియమైన వల్ల పాట పాడటం అనే కోత నీకు కొయ్యటం రావాలి, ప్రార్థన చేయటం అనే కోత నీకు రావాలి, ఓ దేవుని మందిరంలో పరిచయం చేయటం అనే కోత నీకు రావాలి. నాకు రాదండి, నాకు చేతనవ్వదండి, నా వల్ల అవ్వదు అంటున్నావు అంటే ప్రియమైన వల్ల మోషే భక్తుడు ప్రియమైన వల్ల 40 సంవత్సరాల అరణ్యములో గొర్రెల దగ్గర పని చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ గొర్రెల యొక్క భాష ఆయన నేర్చుకున్నాడు. కానీ ఆయన ప్రవీణుడు, విద్యలో ప్రవీణుడు, అన్నిటిలో కూడా ప్రవీణత కలవాడు. కానీ ఆయన ఏమైందంటే మర్చిపోయాడు. కానీ ఇక దినాన్ని ప్రియమైన వల్ల అనేకమైనటువంటి సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తున్నాం. మనకు కూడా తెలుసు దేవుని మాట అంటే ఏమిటో తెలుసు. దేవుని యొక్క విషయాలన్నీ కూడా మనకు తెలుసు. కానీ ప్రియమైన వాళ్ళ, దేవుడు పలుకుతున్నటువంటి మాట, దేవుని దాసుడు పలుకుతున్న మాట, దేవుడు మాట్లాడుతున్న మాట, కోత విస్తారం ఉంది, కొయ్యండి అమ్మ అంటుంటే మనము కూడా అనేకమైన సార్లు నాకు రాదు అని అంటుంటున్నాము. ప్రియమైన వాళ్ళ, దేవుడు ఒకసారి ఒక వ్యక్తిని అడుగుతుంటే, నా పని మీద ఎవరు వెళుతారు అని అడుగుతుంటే ప్రియమైన వాళ్ళ, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మంచి మాట రాయబడ్డది. యెషయా భక్తులు అంటున్న మాట ఏమంటారంటే, అయ్యా ఎవరైనా ఉన్నారా వెళ్ళడానికి నా కోసము అంటే ఆయన అంటున్నమాట, నేను ఉన్నాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటుంది కదా, ఎవరైనా వెళుతారా నా గురించి చెప్పడానికి, నా గురించి ప్రకటన చేయడానికి ఎవరైనా వెళ్తారా అని అడిగితే, అయ్యా నేను ఉన్నానని అంటే దొరికిందో చదువు. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీగా వింటిని, అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను నన్ను పంపుమనగా. నేను ఉన్నాను నన్ను పంపుము అంటున్నాడు. ప్రియమైన వాళ్ళ, ఇక దినాన్ని దేవుని దాసులు కూడా అబ్బా పాట పాడటం రండి అంటే ఆమె కంటే ముందుగానే వచ్చి, అయ్యా నేను పాడతాను, నేను ప్రార్థన చేస్తాను. ఎందుకని అలాగనాలి? నువ్వు దేవుని మందిరంలో ఉన్నావు కాబట్టి. మోషే భక్తుడు 40 సంవత్సరాలు అరణ్యంలో గొర్రెల దగ్గర పనిచేస్తాడు కాబట్టి యుద్ధ ప్రవీణుడైనాడు. జ్ఞానంలో అతి మంచి తెలివైన వాడు అయినప్పటికీ ప్రియమైన వాళ్ళ, దేవునితో అంటున్న మాట, అయ్యా నేను నోటి మాంచము గలవాడను, నేను మాట్లాడలేను, నేను ప్రకటించలేను, నేను పాట పాడలేను అని మనం ఎప్పుడు కూడా మనం అన్ననే అనకూడదు. ఎందుకంటే ఒకవేళ నీవు అలాగూ కనుక అంటున్నావంటే అరణ్యమును ఒక్కొక్కసారి దేనితో పోల్చాడంటే దేవుడు ప్రియమైన వాళ్ళరా, అరణ్యమును లోకముతో పోల్చాడు. అరణ్యమును లోకముతో పోల్చాడు ప్రియమైన వాళ్ళరా. ఆ లోకములో మనం ఉండకూడదు. మరి ఎక్కడ ఉండాలండి? దేవుని యొక్క మందిరంలో మాత్రం మనము ఉండాలని యొక్క దినాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియమైన వాళ్ళరా. అయితే దేవుడు మనల్ని నిర్మించుకున్నాడు. దేవుడు నీకు అనుగ్రహించినటువంటి ప్రియమైన వాళ్ళరా, ఈ కోత కొయ్యడానికి మనమందరం కూడా సిద్ధంగా ఉండాలి. అయితే ఈ యొక్క దినాన్ని ప్రియమైన కోత అంటే ఏమిటి, లేకపోతే కొయ్యటం అనేది అంటే
అంటే ఏమిటనేది ఒక 2 మాటలు నేను జ్ఞాపకం చేసి నా సందేశాన్ని ముగిస్తాను ప్రియమైన వాళ్ళరా. మొట్టమొదటిగా కోత కోయటము, లేకపోతే కోత అంటే ఏమిటనేది మనం ఆలోచన చేస్తున్నట్లయితే ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను, 2 వ్యక్తులను జ్ఞాపకం చేసి నా సందేశాన్ని నేను ముగిస్తాను ప్రియమైన వాళ్ళరా. మొట్టమొదటి వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. ఆమె ఎవరు అంటే బాధ్యతలు నెరవేర్చినటువంటి స్త్రీ. ఆమె ఎవరమ్మా? ఆమె బాధ్యతలు నెరవేర్చింది. అమ్మ పాట పాడు అంటే అప్పుడప్పుడు చావుకులు చాలా బాధపడతారు. ఎప్పుడు అంటే దేవుని సంఘములో, మన సంఘములో ప్రియమైన ఎవరిదైనా పుట్టినరోజు జరుపుకుంటుంటే, పెళ్లి రోజు జరుపుకుంటుంటే మంచి పసందైనటువంటి కేకును పట్టుకొచ్చి అమ్మ కుమార్ని ఆశీర్వాదిందాము రండి అంటే వింటున్నారా మీరు? వింటలేదు. ఎందుకని వింటలేదు అంటే దేవుడు అంటే భయం లేదా? దేవుని దాసులు అంటే భయం లేదా? దేవుని మాట అంటే భయం లేదా? ప్రేమైన వల్ల దేవుని మందిరంలో వచ్చి మనం అందరము కూడా ఒకరినొకరము ప్రేమించుకోవాలి. అయితే కోత కొయ్యమంటే ఆమె ఏమి చేసిందంటే మనం ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా బాధ్యతలు నెరవేర్చిన స్త్రీ, లేకపోతే స్వార్థను చెప్పిన స్త్రీ, లేకపోతే ప్రేమైన తన కొడవలి పట్టుకొని చేనులోనికి వెళ్ళి పంటను కోసినటువంటి స్త్రీ ఈమె. ఏంటమ్మా? ఆమె బాధ్యతలు నెరవేర్చిన స్త్రీ, లేకపోతే స్వార్థను చెప్పినటువంటి స్త్రీ. అంతేకాదు ప్రేమైన కొడవలి పట్టుకొని చేనులోనికి వెళ్ళి పంటను కోసినటువంటి స్త్రీ. ఈ స్త్రీ ఈమె ఎవరు అని మనం దినాన్ని ఆలోచన చేద్దాం ప్రియమైన వాళ్ళ. చూద్దాం ఈమె ఎవరు అంటే మనందరికీ తెలుసు. ఉపమానం ప్రియమైన వాళ్ళ సమరయ పట్టణంలో ఉన్నటువంటి చెప్పేది ఎవరు? చెప్పాలి, గట్టి చెప్పాలి. వచ్చేసింది ఏంటి? సమరయ స్త్రీ. ఈమె ఏం చేసింది? ఈమె ఏమి కోతకు వస్తుందండి? ఈమె ఏంటి? బాధ్యతలు నెరవేర్చింది అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రేమైన వల్ల సమరయ పట్టణంలో చూద్దామా? యోహాను సువార్త 4వ అధ్యాయం 12వ అధ్యాయము 12వ వచనానికి మనం చూసినట్లయితే ప్రేమైన వల్ల యోహాను సువార్త 4వ అధ్యాయము 12వ వచనంలో తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగెను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పిగొను, నేనిచ్చు నీళ్లు వాడెన్నప్పుడును దప్పిగొనడు. సరిపోద్దమ్మా. ఇక్కడ మనందరికీ తెలిసినటువంటి ఉపమానమే. ఏంటి ఉపమానం? సమరయ పట్టణంలో నుండి సమరయ స్త్రీ ఎక్కడికి వచ్చింది అని మనం ఆలోచన చేస్తున్నట్లయితే ఎక్కడికి వచ్చిందమ్మా? చెప్పారు మీరందరూ కూడా. ఇదంతా కథ అనమాట. ఏంటి? ఎక్కడికి వచ్చింది? బావి దగ్గరికి వచ్చింది ప్రేమైన వల్ల. ఆ బావి దగ్గరికి కూడా ఎప్పుడు వచ్చింది? ఏ సమయంలో వచ్చింది? మిట్ట మధ్యాహ్నము 12 గంటలకు వచ్చింది ప్రేమైన వల్ల. ఎందుకని మిట్ట మధ్యాహ్నం వచ్చింది? ఇక ఆమె వెళ్ళక ముందే యేసుప్రభు వారు అక్కడ ఉంటూ ఉంటారు. అయితే ఆమె ఎందుకని మిట్ట మధ్యాహ్నం వచ్చిందని మనం ఆలోచన చేసినట్లయితే, ఎందుకని ఆమె జీవితము మిట్ట మధ్యాహ్నం రావాల్సి వచ్చిందని మనం ఆలోచన చేసినట్లయితే ప్రియమైన వల్ల ఆమెను నన్ను ఎవ్వరు కూడా చూడకూడదు. ఆమె ఉద్దేశం అది. మిట్ట మధ్యాహ్నం అందరూ కూడా చేసే పని ఏంటి? శుభ్రంగా కేఎఫ్సీలో బిర్యానీలు తినేసి ఏం చేస్తామా? అబ్బా సౌండ్లు వచ్చే టైము మిట్ట మధ్యాహ్నం అంటే. కానీ ఈమె ఏం చేస్తుందంటే మిట్ట మధ్యాహ్నము ఎక్కడికి వెళ్ళింది? బావి దగ్గరికి వెళ్ళింది ప్రేమైన వల్ల. బావి దగ్గరికి ఎందుకని వెళ్ళింది అని మనం ఆలోచన చేసినట్లయితే, నన్ను ఎవ్వరు కూడా చూడకూడదు అని ఆమె ఆలోచన. అయితే ప్రేమైన వల్ల ఎందుకని ఆమెను ఎవరు చూడకూడదని ఆలోచన చేసిందంటే, అంతేకాదు ప్రియమైన వల్ల ఆమె వెళ్ళినటువంటి బావి పేరు ఏమిటో తెలుసమ్మా? ఏం పేరు? ఏం బావమ్మా? యాకోబు బావి దగ్గరికి వెళ్ళింది. యాకోబు అనగా యాకోబు అంటే ఏంటి? చెప్పడమ్మా. ఏంటమ్మా?
యాకోబు అంటే చాలా మంచివాడు. లక్ష్మి, యాకోబు అనగా ప్రేమైన వల్ల మోసగాడు. అటువంటి యాకోబు పేరు గల బావి దగ్గరికి వెళ్ళింది. ఎందుకని వెళ్ళింది అని మనం ఇంకొకసారి ఆలోచన చేస్తున్నట్లయితే ప్రియమైన వల్ల బావి యాకోబు బావి దగ్గరికి వెళ్ళింది, మోసగాడు అనే బావి దగ్గరికి వెళ్ళింది. ఎందుకని అంటే ప్రియమైన వల్ల ఆమెను కూడా అనేక మంది అయిపోయింది ప్రశ్న ఏం చేశారు? మోసం చేశారు కనుక ప్రియమైన వల్ల ఆమె ముఖము ప్రజలకు చూపించుకోలేకపోతుంది. అవునా కదా? సమరయ స్త్రీ మధ్యాహ్నం ఎత్తుకుని వెళ్ళిందంటే ఆమెను ప్రియమైన వల్ల అనేక మంది మోసము చేశారు, అన్యాయము చేశారు కాబట్టి, ఆమె జీవితమును పాడు చేశారు కాబట్టి నా ముఖమును ఎవ్వరికి చూడకూడదని మిట్ట మధ్యాహ్నం బావి దగ్గరికి వెళ్ళింది. ప్రియమైన వల్ల మీకు అర్థమవడానికి మరొక మాట చెప్తాను. దేవునితో ప్రతిరోజు కూడా ఆదాము అవ్వలు ఏం చేసేవారు? సరదాగా మనకులాగా కబుర్లు చెప్పుకునేవారు. అయితే ప్రియమైన వలన వారి చెట్టు చాటుని దాగుకోవడానికి గల కారణం ఏమిటంటే ఆమెను వారిద్దరిని కూడా ఏమి చేసిందంటే సర్పము మోసము చేసింది. ప్రియమైన వలన సర్పము మోసము చేయటం వలన వారిద్దరు కూడా ఏమైపోయారమ్మా? దాగుకునవలసి వచ్చింది. వారి ముఖము దేవునికి చూపించుకోవడానికి వారికి భయం వేసిపోయింది. ప్రియమైన వల్ల ఎందుకనంటే అయ్యో నేను మోసపోయాము ఆదాము అవ్వలు అనుకుంటున్నమాట. మేమిద్దరము కూడా ఏమైపోయాము? మోసపోయాము. కాబట్టి నా దేవునికి నేను ముఖం ఎలాగ చూపించుకోగలుగుతాను? సమరయ స్త్రీ అదే ఆలోచన చేసింది. నన్ను ఎంతమంది మోసము చేశారు కాబట్టి నేను ఎలాగూ జనాలకి లేకపోతే లోకంలో ప్రజలకు నా ముఖం ఎలాగో చూపించుకోగలుగుతాను? అందరిని శ్రాద్ధి తీసుకునే సమయము కాబట్టి నేను బావి దగ్గరికి వెళ్ళి యాకోబు బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళు చేదుకుని వస్తాను అని ఆలోచన చేసింది. ప్రియమైన వల్ల కానీ ఆమె బావి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమి జరిగిందని మనం ఆలోచన చేసినట్లయితే మనందరికి కూడా తెలుసు, అక్కడ యేసు ప్రభు వారు ఉంటారు. ప్రియమైన వల్ల ఆమెతో యేసు ప్రభు వారు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా మనందరికీ తెలుసు. యేసు ప్రభు వారు అంటున్నారు, అయ్యా ఆమె అంటుంది యూదులు సమరయులను మాట్లాడరు, మేమేది ఇచ్చినా తీసుకోరు, కానీ నువ్వేంటి నన్ను అడుగుతున్నావని యేసు ప్రభువారిని ఆమె ప్రశ్న వేస్తుంది. అయితే యేసు ప్రభువారు ఈ ఉదయకాల సమయంలో మనలను ప్రశ్న వేస్తున్నాడు. ఏమని అంటే కొంత విస్తారముగా ఉంది, కోసేవారు లేరు కాబట్టి రెండయ్యా అని అడుగుతుంటే మనం ఏమంటాము? అయ్యా నా కొడవలు ఇంకా పదులు లేదు, నాకు ఇంకా సమయం లేదు అని అంటామా? లేకపోతే ప్రియమైన ఉన్న పాటున నేను వచ్చుచున్నాను అని పాట పాడుకుంటూ ఉన్న పాటన ప్రియమైన వల్ల మనము వెళ్ళిపోవాలంటే అయితే అంతేకాదు ప్రియమైన వల్ల 18వ వచనంలో మనం చూస్తున్నట్లయితే మనం చదువుకున్న 4వ అధ్యాయము 18వ వచనంలో నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు. సరిపోద్దమ్మా. ఇక్కడ యేసు ప్రభు వారు ఆమెతో మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు వారు అడిగిన ప్రశ్నలన్నింటికి కూడా ఆమె సమాధానం చెబుతుంది. చెబుతూ కూడా ఏమంటుందంటే, అయ్యా నేను 5 ముందు నేను మోసపోయాను, నా జీవితమును పాడు చేశారు, నా అందమును పాడు చేశారు, నేను సంపాదన ఆస్తంతా కూడా పాడు చేశారు. కానీ 6వ వాడు ఉన్నాడు, వాడు కూడా ఏంటమ్మా? 6వ వాడు ఉన్నాడు. వాడేంటి ఉన్నాడు? వాడు కూడా చదవండమ్మా 18వ వచనంలో 5 నిన్ను మోసము చేసి వెళ్ళిపోయారు, 6వ వాడు ఉన్నాడు, వాడు కూడా నీ పెనిమిటి కాదు, నిన్ను భరించేవాడు కాదు, నిన్ను ఆదుకునేవాడు కాదు. నీ కష్ట సమయాలలో,
నీ బలహీనతలో నిన్ను ఆదరించేవాడు కాడు. ఎవడు వాడు? ఎన్నో వాడాడు? 6 వాడు. ఆమె 6 మంది వల్ల విసిగిపోయి సిగ్గుపడి జీవితము కోల్పోయి నా ముఖముని ఎవ్వరికి చూపించకూడదని మిట్ట మధ్యాహ్నం బావి దగ్గరికి వెళ్ళింది. ప్రియమైన వాళ్ళరా, ఎంతమంది చేత జీవితం పాటు చేసుకుందామా? 5 అయిపోయారు. 6వ వాడు వచ్చాడు. వాడు కూడా నీ బెనిమిటి కాదు. మరొకసారి బైబిల్లో మనం ఆలోచన చేసినట్లయితే, దేవుని గ్రంథము, దేవుని యొక్క మాటల ప్రకారంగా మనం ఆలోచన చేసినట్లయితే, నీ బెనిమిటి కాదు అంటే నిన్ను భరించేవాడు కాదు, నీ శ్రమలలో నీతో సహాయము సహవాసము చేసేవాడు కానే కాదు. ఎందుకని అంటే, ఎందుకని సహాయం చేసేవాడు కాదండి, నీ అందమును చూసి నీతో వచ్చాడు, నీ దగ్గర ధనమును చూసి నీ దగ్గరికి వచ్చాడు. అన్నీ అయిపోయింది, నీ దగ్గర ఏమీ లేదు కాబట్టి వెళ్ళిపోయారు 5. ఎవడో 6వ వాడు వచ్చాడు. ఏది గతి లేక నీ దగ్గరికి వచ్చాడేమో వాడు కూడా నిన్ను భరించేవాడు కానే కాదు. 6 అనేది మానవుని యొక్క సంఖ్య. 7వ అనేది ఏంటంటే పరిపూర్ణ సంఖ్య. 7 దేవుని సంఖ్య. ప్రియమైన వాళ్ళరా, ఈ ఉదయకాల సమయంలో 7వ వాడైనటువంటి దేవుడు అంటున్న మాట, అమ్మా నేను మిమ్మలను భరిస్తాను, నేను భరిస్తాను, నేను ఆదుకుంటాను. నీకు శ్రమ వచ్చినప్పుడు, నీ బాధ వచ్చినప్పటికీ నేను నిన్ను ఆదుకుంటాను అని అంటుంటే వెంటనే ఆమె మారు మాట పలకలేదు. మనము కూడా అప్పుడప్పుడు మనం మోసపోతాము. నేను నిన్ను ఆదుకుంటాను, నేను నీకు తోడుగా ఉంటాను. శ్రమ అయినప్పటికీ అంతా ఎందుకు దేవుని మందిరంలో 3 ముళ్ళు కడుతున్నప్పుడు అంటూ ఉంటాము, ఏమంటామో, శ్రమ అయినను, దుఃఖమైనను, బాధ అయినను నిన్ను తప్ప అసలు ఎవరిని మొక్కలు చూడండి అంటాము. కానీ ప్రియమైన దేవుని మందిరంలోనే సాక్ష్యం చెప్పి అబద్ధాలడేస్తాం మనం. అయితే ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క సమరయ స్త్రీ ఏం చేసిందండి? ఎప్పుడైతే దేవుడు చెబుతున్నాడో 6వ సంఖ్య మానవుని సంఖ్య, 7వ సంఖ్య దేవుని సంఖ్య కాబట్టి ప్రియమైన వాళ్ళ, ఎప్పుడైతే దేవుడు అన్నాడో, అమ్మా నేను ఆదుకుంటాను, కానీ ఒక పని చేస్తావా అంటే, అయ్యా చేస్తానయ్యా, ఈ నీళ్లు నువ్వు ప్రతిరోజు వచ్చి చేదుకోవడానికి నీ చాలా దూరం వస్తున్నావు కాబట్టి అంటే ఆమె అనుకుని ఉంటుంది మనసులో. అయితే రేపటి నుంచి నా ముఖం ఇంకెవ్వరు చూడరు, ఇంకా ఎంజాయ్ నా జీవితంలో అనుకున్నదేమో. కానీ ప్రియమైన వాళ్ళరా, అంతలో యేసు ప్రభువు మరొక మాట అడిగారు, సరేమ్మా ఆ నీళ్లు నేను నీకు ఇవ్వాలంటే నీకు ఎంతమంది ఉన్నారో నీ భర్తను తీసుకురామంటే ఆమె అంటున్నమాట, అయ్యా నాకు ఈ భర్త లేడు, 5 అయిపోయారు, ఉన్నవాడు కూడా నా భర్త కానే కాదు ప్రియమైన వాళ్ళ. అయితే దేవుడు అంటున్నమాట, అమ్మ నీవు చెప్పినది నిజము, నీవు చెప్పినది వాస్తవము కాబట్టి 6 భర్తలు నీకు అయిపోయారు, 7వ భర్తగా నేను ఉన్నాను. ఆయన అంటున్నమాట, 7వ భర్తగా నేను ఉన్నాను అంటాడు ప్రియమైన వాళ్ళు. అందుకనే లోకంలో అనేక మంది అంటారు కదా, నేనున్నానని అందరూ అంటారు. ఏం చేస్తారు అందరూ కూడా? కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు. నేనున్నానని అందరూ అంటారు, కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు. అనాథగా నిలిచాను, దీనుడనే అందుడనే అనాథగా నిలిచాను. అవునయ్యా, 6 ఉన్నారయ్యా, 6 నమ్ముకున్నానయ్యా. ఈ యొక్క దినాన్ని నేను అందుడనైపోయాను, నిరాధారణైపోయాను, ఒంటరిదారినైపోయాను అని ఎంతమంది ఏడ్చినట్టు వారు లేరు. అవునమ్మా, ఎంతో మంది లెక్కల పెడితే
అమ్మ మీ సాక్ష్యం చెప్పండి మీరు నిలవబెడితే ప్రియమైన వల్ల అందరి జీవితంలో కన్నీరు రాకుండా ఉండదు, కన్నీరు రాకుండా ఉండదు ప్రియమైన వల్ల. అందరూ ఉన్నారు, నేనున్నానని అందరూ అంటారు, కానీ ప్రియమైన వల్ల కష్టాల్లో బాధల్లో ఏం చేస్తారు వారు విడిచిపెట్టిపోతారు. సమరయ స్త్రీని కూడా 5 కూడా అదే చేస్తూ ఉంటారేమో. ఆమె దగ్గర నుండి ధనమును చూసి ప్రేమించారేమో, ఆమె దగ్గర నుండి అందమును చూసి ప్రేమించారేమో. ప్రేమైన వలన 5 అయిపోయారు. 6వ వాడు వచ్చాడు, వాడు కూడా నా భర్త కాదు అంటున్నాడు. అప్పుడు యేసు ప్రభువు అంటున్నమాట, అమ్మా నేను 7వ భర్తగా నీతో సంసారం చేయడానికి, నీతో కాపురము చేయడానికి, నీతో సహజీవితము చేయడానికి, నిన్ను నా భార్యగా చేసుకోవడానికి ఇష్టముగా పడుతున్నాను కాబట్టి నేను చెప్పిన మాట వింటావా అంటే వెంటనే ప్రభువా వింటాను. వెంటనే ఏం చేసిందంటే ప్రియమైన వలన మారు మాట పలకకుండా, ప్రియమైన వలన మారు మాట పలకకుండా ప్రియమైన వలన ఆమె ఏమి చేసిందంటే, ఆమె ఏమి చేసిందని ఆలోచన చేసిందంటే వెంటనే ఆమె ఊరిలోనికి వెళ్ళిపోయింది. ఏం చేసిందమ్మా? ఊరిలోనికి వెళ్ళిపోయింది ప్రియమైన వలన, ఊరిలోనికి వెళ్ళిపోయింది. ఆ ఊరిలో ఉన్న వారందరినీ దేవుని దగ్గరికి తీసుకువచ్చింది. హల్లెలూయా. ఊరిలో ఉన్న వాళ్ళందరినీ దేవుని దగ్గరికి తీసుకువచ్చింది. ఎందుకని యేసు ప్రభువు వారు ఆ ఊరిలోనికి ఆమెను పంపవలసి వచ్చిందంటే, ఆ ఊరిలో కోత చాలా విస్తారంగా ఉంది, ఆ ఊరిలో చాలా ఎకరాల భూమి ఉంది. కానీ ఆ ఊరిలో ఉన్నట్టే ఆ యొక్క కోతను, ఆ పంటను కోయడానికి ప్రియమైన వలన ఎవరు కూడా లేరు. కాబట్టి ఒక్క స్త్రీని ప్రియమైన వలన, ఒక్క స్త్రీ దేవుని మాట వినడం ద్వారా ఆ గ్రామములో ఉన్నటువంటి పనులన్నీ కూడా ఎక్కడికి వచ్చేసినాయమ్మా? దేవుని దగ్గరికి వచ్చేసినాయి. హల్లెలూయా. ఒక్క స్త్రీ, సమరయ స్త్రీ ఆ పట్టణం ప్రాంతములంతా కూడా కోసేసింది. హల్లెలూయా. ఒక్క ఆమె ఆ ఊరిని కోసేసింది. మరి మన జీవితంలో దేవుని మందిరకు వస్తున్న మనము ప్రేమైన వల్ల వారానికి ఒక్కళ్ళకి వస్తే ఈ మందిరం మనకి సరిపోదు. హల్లెలూయా. కోసేటువంటి అది కోసేయండి, కానీ ప్రేమైన వల్ల ప్రాణం పోతుంది. కానీ ఏమి కొయ్యాలంటే నీ వాక్యం అనే మాటల ద్వారా వారిని కానీ కోసామనుకో వాడు మనసు మారిపోతుంది. దేవుడు కూడా దేవుని యొక్క మాట యేసు ప్రభు వారు కూడా మధురమైన మాటలు, ప్రేమ గల మాటలు, ఆమె జీవితంలో జరిగినటువంటి మాటలు ఆమె జీవితానికి అందించినప్పుడు ప్రేమైన వల్ల ఆమె మాట అంగీకరించింది. వెంటనే ఆమె ఊరిలోనికి వెళ్ళిపోయింది. చూద్దాము 42వ వచనంలో చూసినట్లయితే చివరిగా ప్రియమైన మొదటి మాటలో చివరిగా మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడు అని తెలుసుకొని నమ్ముచున్నాం అంటున్నారు. వారందరూ కూడా అప్పటి వరకు ఈయన లోక రక్షకుడని నమ్మలేదు. ఎప్పుడైతే ఈమె ఆ స్థలంలోనికి వెళ్ళి, ఆ సమరయ ప్రాంతంలోనికి వెళ్ళి కోత కోసిందో దేవుని దగ్గరికి వచ్చారు. యేసు ప్రభువు వారి దగ్గరికి వచ్చి వారందరూ అంటున్నటువంటి మాట ప్రియమైన వలన ఈయనేడమా నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము అంటున్నాడు ప్రియమైన వల్ల. హల్లెలూయా. అయితే ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇటువంటి జీవితం అనుగ్రహించాడండి ప్రియమైన వలన. దేవుడు మనకు ఎంత మంచి జీవితం అనుగ్రహించాడండి. అందుకనే దేవుడు భక్తులు మనం ముందు పాడుకున్న పాటలో అదే చరణం కదా, శ్రమలేని ఫలితమునికియగా వలదంచు వెని తిరిగి విడిపోతివా, శ్రమలేని ఫలితమునికియగా జీవాత బలములను జీవా, జీవాత బలములను జీవా, ఇది కోతకు సమయం అనివార్య తరుణం, ప్రార్థన చేయుదామా.
నాకొద్దు అంటున్నాం. కానీ అయితే ప్రేమైన వలరా సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడినప్పుడు వెంటనే సమరయ ప్రాంతంలోనికి వెళ్ళిపోయింది. వారందరికీ ఏం చేసిందమ్మా? సువార్తను ప్రకటించింది. అందుకనే మనం ముందుగా చెప్పుకున్నాం కదా, ఆమె ఎటువంటిదంటే బాధ్యతను నెరవేర్చిన స్త్రీ. దేవుని సేవకులు అనేకమైన సార్లు చెప్పారు, అమ్మా నీ పక్క వారిని తీసుకురా, నీ పక్క ఆమెకు స్వార్థ చెప్పు అంటే బాధ్యత నెరవేర్చామా? నెరవేర్చలేదు. ఎవరు వీళ్ళు? మన మందిరంలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని ఎరగిన వారా? చెప్పాలి. సమరయ ప్రాంత ప్రజలందరూ కూడా అప్పుడు దేవుడు అంటే ఎవరో తెలియదు, నిజరక్షకుడు అని తెలియదు. కానీ ఎప్పుడైతే సమరయ స్త్రీ వెళ్ళి ఆ ప్రాంతంలో చెప్పింది యేసుప్రభు వారి గురించి, వెంటనే వాళ్ళందరూ కూడా వచ్చారు. ప్రియమైన వాళ్ళందరినీ బాధ్యతలు నెరవేర్చిన స్త్రీ, స్వార్థను చెప్పిన స్త్రీ. అంతేకాదు ప్రియమైన వాళ్ళ కొడవలు పట్టుకుని చెరులోనికి వెళ్ళి ఫైలను కోసుకుని వచ్చి యేసు పాదముల దగ్గరికి తీసుకుని వచ్చినటువంటి స్త్రీ. ప్రియమైన వాళ్ళ ఎవరి స్త్రీ అంటే దేవుని ఎరగని స్త్రీ, దేవుని తెలియని స్త్రీ. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడంటే ఎవరు అని మనకు తెలుసు. అయినప్పటికీ కొంత విస్తారముగా ఉన్నప్పటికీ మనము కొంతను కొయ్యడానికి ఇష్టపడట్లేదు. ప్రియమైన వాళ్ళరా, అయితే ఉదయకాల సమయంలో ఒక తీర్మానం తీసుకున్నాం. ప్రభువా, నేను కూడా 3 బారిపోయిన జీవితాలను నీ దగ్గర తీసుకురావడానికి సహాయం చేయమని దేవుని పాదముల దగ్గర మనం ప్రార్థిస్తే దేవుడు ఒక పెద్ద కార్యం మన జీవితంలో చేస్తాడు. మొదటి మాటగా ప్రియమైన వాళ్ళరా ఏమి చేసిందంటే, ఈ సమరయ స్త్రీ ఎంతమంది చేత మోసపోయిందమ్మా? 6 చేత మోసపోయింది. 6 బంధకముల చేత బంధించబడి ఉన్నది. గనుకనే వారు బంధించేశారు కాబట్టి ఆమె సంతోషంతో లోకంలో తిరగలేకపోతుంది. రెండవ మాట చూద్దాము ప్రియమైన వాళ్ళరా. రెండవ మాట మనం ఆలోచిస్తున్నట్లయితే మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం ఆలోచన చేస్తున్నట్లయితే, మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనందరికీ కూడా తెలిసిన వాక్యాలే ఈ రెండు కూడా. మార్కు సువార్త 5వ అధ్యాయంలో గిరాసుల దేశంలోకి వచ్చినప్పుడు ఆయన దూరదిగానే ప్రియమైన వాళ్ళరా ఒక వ్యక్తి వస్తాడు ఆయన దగ్గరకు. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఎటువంటి వాడు అంటే మనం ఆలోచన చేసినట్లయితే అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు సమాధిలో నుండి వచ్చాడంట. ప్రియమైన వాళ్ళరా, ఈయన దగ్గర ఏమున్నాయని మనం ఆలోచన చేసినట్లయితే ప్రియమైన వాళ్ళరా, ఆమె 6 బంధకముల చేత బంధించబడినటువంటి స్త్రీ. ఈ యవనస్తుడు అయితే ప్రియమైన వాళ్ళరా 2000 మంది చేత బంధించబడి ఉన్నాడు. సమరయ స్త్రీ ఎంతమంది చేత బంధించబడ్డదమ్మా? 6 చేత బంధించబడ్డది. ఈ మార్కు సువార్త 5వ అధ్యాయంలో నుండి యవనస్తుడు ప్రియమైన వాళ్ళరా 2000 మంది చేత బంధించబడి ఉన్నాడు. అయితే వీడు కూడా దేవుని దగ్గరికి వచ్చాడు. సమరయ స్త్రీ కూడా దేవుని దగ్గరికి రావటం వల్ల స్వార్థను ప్రకటించింది. అయితే ఈ వ్యక్తి కూడా, ఈ యవనస్తుడు కూడా ప్రియమైన వాళ్ళరా 5వ అధ్యాయం మొదటి నుంచి, వారు సముద్రమునకు అద్దరులున్న గెరేసనుల దేశమునకు వచ్చి ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయన ఎదురు పడెను. వాడు సమాధులలో వాసము చేసేడు వాడు సంఖ్యలతోనైనను ఎవడునో వాని బంధింపలేకపోయాడు. సరిపోద్దమ్మా. 13వ వచనం చూసినట్లయితే, యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వారిని విడిచి పందులలో ప్రవేశించెను. ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రాంతం నుండి సముద్రపు దాని వడిగా పరిగెత్తుకుపోయాడు. ఏంటంటే అక్కడ 2000 పందులు ఉన్నాయంట. అయితే ఈ యవనస్తుడు కూడా మనం ఆలోచన చేసినట్లయితే ప్రియమైన వాళ్ళరా ఎలాగూ ఉన్నాడు అంటే, ఈ యొక్క సమరయ స్త్రీ 6 చేత బంధించబడిపోయింది. ఈ యవనస్తుడు కూడా మనం చూసినట్లయితే చూద్దాము ప్రియమైన వాళ్ళరా. మనం బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూసినట్లయితే 2వ వచనంలో ఆడు ఎలాగ బంధించబడ్డాడంటే, వాడు మొదటిది సమాధిలో నుండి బంధించబడ్డాడు.
మూడవ వచనంలో వాడు సమాధులలో వాసము చేసేడు వాడు సంఖ్యలతోనైనను ఎవడును వాని బంధింపలేకపోయాడు. రెండవది వాడు సమాధిలో ఉన్నాడు. మూడవది ప్రియమైన 4వ వచనంలో సంఖ్యల చేత వాడిని బంధించబడి ఉన్నారు. వీడు 3 చేత బంధించబడిపోయి ఉన్నాడు. అటువంటి వాడు ప్రియమైన వలన దేవుని దగ్గరికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని దగ్గరికి వచ్చి ఉన్నాడు ప్రియమైన వలన. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వాడిని కూడా దేవుడు ఏం చేశాడంటే దేవుడు వాడిని స్వస్థపరిచాడు, విడుదల చేశాడు ప్రియమైన వలన. విడుదల చేసిన తర్వాత అతను ఏమి చేశాడని మనం ఆలోచన చేసినట్లయితే ప్రియమైన వలన 20 వచనం ఉంటాయి కదా, వాడు వెళ్ళి ఏం చేశాడమ్మా? వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలిలో ప్రకటింపనారంభింపగా అందరూ కూడా ఆశ్చర్యపడిపోయారంట. హల్లెలూయా. ఒక వ్యక్తి మారు మనసు పొందాలంటే ఏం చేయగలదమ్మా? నువ్వు బైబిల్ గురించి చెప్పొద్దు. వెళ్ళి అమ్మా నేను ఒకానొక సమయంలో ఫలానా పరిస్థితి నాది, ఫలానా జీవితం నేను జీవించాను, నేను కూడా ఎంతో మంది చేత మోసపోయాను, నేనున్నానని చెప్పి అందరూ నన్ను మోసం చేశారమ్మా. కానీ కల్వరి కాంతి సహవాసంలోకి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు చెప్తున్నారు, ఆయన ఎవడో ఉన్నాడంట 2 అడ్డకర్రకి నిలువు కర్రకి వేలాడుతూ ఆయన అంటున్నమాట, మీకోసమే నేను చనిపోయినయ్యా అని చెబుతున్నప్పుడు ఆయన ఎవరో తెలుసుకున్నానమ్మా. వెంటనే నా జీవితం ఇదిగో ఇలాగుంది అంతే మాట సరిపోద్ది. వెంటనే అవతల వ్యక్తి మారకుండా దేవుని దగ్గరికి రాకుండా ఉండరు ప్రేమైన వలన. ఈ వ్యక్తి ఎటువంటి వాడంటే 3 చేత బంధించబడ్డాడు. సమరయ స్త్రీ 6 చేత బంధించబడ్డది. విడిపించబడ్డ తర్వాత సమరయ ప్రాంతంలోనికి వెళ్ళి సువార్తను ప్రకటించింది. అనేక మందిని యేసు దగ్గరకు తీసుకుని వచ్చింది. ఈ రెండవ ఎవరిని కూడా ప్రేమైన వలన ఎవరిని కూడా ఎలాగున్నాయంటే ఆ యొక్క దెయ్యముల చేత బంధించబడినప్పుడు ప్రియమైన వలన దేవుడు స్వార్థను లేకపోతే దేవుడు ఆయన్ని స్వస్థపరిచినప్పుడు ఆయన ఏం చేశాడంటే, ప్రభువా నువ్వు నన్ను స్వస్థపరిచావు కాబట్టి నేను నీతో వస్తాను ప్రభు అంటే ఆయన అంటున్నమాట, నాతో నువ్వు రావద్దు. ఏం చేయాలమ్మా? నాతో నువ్వు రావద్దు. మరి ఏం చేయను ప్రభు అంటే, దేవుడు నీకే కార్యం చేశాడు అదే చెప్పు అంటే ప్రియమైన వలన సమరయ స్త్రీ అయితే ఒక్క ప్రాంతానికి సువార్త ప్రకటించింది. కానీ యవనస్తుడు అయితే ప్రియమైన వలన ఎన్ని గ్రామాలకు సువార్త ప్రకటించాడో తెలుసమ్మా? మనం ఆలోచన చేసినట్లయితే 20 వచనంలో మనకు ఉంది కదా, ఆ వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ కూడా దెకపోలిలో 10 గ్రామాలలో సువార్త ప్రకటించాడంట. హల్లెలూయా. 10 గ్రామాలలో ఎంతమంది ఉంటారు? వారందరినీ ప్రేమైన వలన యేసు పాదముల దగ్గరికి తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. సమరయ స్త్రీ ఒక ప్రాంత ప్రజలను మాత్రమే రక్షించగలిగింది. కానీ ఈ యొక్క దెయ్యములు పట్టినటువంటి ప్రేమైన వలన వీడినైతే దేవుడు స్వస్థపరిచిన తర్వాత, విడుదల దయచేసిన తర్వాత ప్రేమైన వలన ఆ యొక్క ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద సముద్రములోనికి వెళ్ళి చచ్చిపోయినట్ట ప్రేమైన వలన. అవును, అందుకనే పాత పురుషుడు నశించిపోవాలి, కొత్త పురుషుడు మన జీవితంలోనికి రావాలి. మన బ్రతుకులంతకాలం ఒకే బ్రతుకు మనకు ఉండకూడదు. దేవుని మాటలు వింటున్న మనము ప్రేమైన వలన మన పాత జీవితము గతించిపోవాలి. అందుకే ఇదిగో పాతవి గతించిన సమస్తమును క్రొత్త వాయువు అని ఎన్నోసార్లు ఆ మాటలు విన్నాము. కానీ ప్రేమైన వలన క్రొత్త జీవితం మన జీవితంలో రాలేదు. అయితే ఏక దినాన్ని ప్రేమైన సమరయ స్త్రీ దేవుని మాటలు విన్నది, ఊరు ప్రజలను మార్చివేసింది. అంతేకాదు ప్రియమైన వలన ఈ యొక్క దెయ్యముల చేత అపవాది చేత పీడింపబడుచున్నటువంటి ఈ
యవ్వనస్తుడు కూడా ప్రియమైన వలన మారు మనసు పొందిన తర్వాత దేవుడు తన జీవితంలో చేసే అద్భుత కార్యములను దిక్కపోలి గ్రామంలోనికి వెళ్ళి ప్రియమైన ఆ 10 ప్రాంతంలోనికి వెళ్ళి సువార్తను ప్రకటించి యేసు దగ్గరకు తీసుకుని వచ్చాడు. అందుకని అంటాడు కదా, కోత విస్తారముగా ఉంది, కోసేటి వారు లేరు 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 అంటాడు. ప్రియమైన వలన నేను జ్ఞాపకం చేసిన రీతిగా మనం బయట వారి దగ్గరికి వెళ్ళి బైబిల్ గ్రంథం నుండి ఆది కాండం నుంచి ప్రకటన వరకు నీవు చెప్పక్కర్లేదు. కానీ నువ్వు చెప్పవలసింది ఏంటంటే నీ సాక్ష్యము, నీ జీవితము గురించి నువ్వు చెప్తే ఆటోమేటిక్గా ఇతర వ్యక్తులు మారిపోతారు ప్రియమైన వలన. అందుకనే 3వ మాటగా నేను చూపించి ముగిస్తాను. 3వ మాటగా అపొస్తలుడైన తిమోతికి రాసినటువంటి 2వ తిమోతి 1వ అధ్యాయము 12వ వచనంలో ఒక మంచి మాట వ్రాయబడ్డది. ఏమని వ్రాయబడ్డదంటే, నేను నమ్మిన వారిని ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను అంటున్నాడు. ఎవరైనా అపొస్తలుడైన పౌలు గారు ఎందుకని ఆయన ఆ మాట పలుకుతున్నారంటే, ఎన్నో శ్రమలు వచ్చినాయి ఆయన జీవితంలో, ఎన్నో హింసలు వచ్చినాయి ఆయన జీవితంలో, కానీ ఆయన స్వార్థను ప్రకటించడానికి వెనుకంచు వేయలేదు. అంతేకాదు స్వార్థ ప్రకటించడానికి నేను సిగ్గుపడివాడను కానే కాదు అంటున్నాడు. ప్రియమైన వాళ్ళ 3వది మనం ఆలోచన చేస్తున్నట్లయితే మన సాక్ష్య విషయంలో మనం సిగ్గుపడకూడదు. ఎందుకని అంటే ప్రియమైన వాళ్ళ మనం చదువుకున్నాం కదా, నేను ప్రకటించువాడును కానీ మనం చూస్తున్నట్లయితే 12వ వచనంలో నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను. షడ్రకు మేషకు అబేద్నెగోలు కూడా అదే చేశారు. మేము నమ్ముకున్న దేవుడు మమ్మలను రక్షించగల సమర్థుడు. మేము సిగ్గుపడము. మీరు వేసేయండి, అగ్నిలో వేస్తారా, సింహపు బోనులు వేస్తారా, వేసేయండి అన్నాడు. ఎందుకని వాళ్ళు అంత ధైర్యంగా మాట్లాడగలిగారు అని మనం ఆలోచన చేసినట్లయితే వారు నమ్ముకున్న దేవుణ్ణి వారు ఎరుగుతారు. చిన్నప్పుడు కూడా మన బిడ్డలు మన చెయ్యి పట్టుకుంటారు. ఎక్కడైనా భయంకరమైన ట్రాఫిక్లోకి వెళ్ళిపోతుంటే, ఏదైనా భయంకర పరిస్థితి వచ్చినప్పుడు వారు వెంటనే పరిగెత్తుకుని వచ్చేసి మన చెయ్యి పట్టుకుంటారు. ఎందుకని పట్టుకుంటారంటే, నా తండ్రి నన్ను కాపాడుతాడు, నా తండ్రి వల్ల నాకు భద్రత ఉంది, నా తండ్రి వల్ల నాకు సంరక్షణ ఉందని వారు ఏం చేస్తారంటే ప్రియమైన వెంటనే వారు చెయ్యి పట్టుకుంటారు. అందుకని అపొస్తలుడైన పౌలు గారు అంటారు కదా, నేను నమ్మిన వారిని ఎరుగుదును కనుక ఆయన అంటున్న మాట ప్రియమైన వాళ్ళ, ఆయనను ప్రకటించకుండా నేను సిగ్గుపడివాడను కానే కాదు. ఏకవదికాల సమయంలో ప్రియమైన వాళ్ళ సమరయ స్త్రీ ప్రకటించింది. అనేక మంది ఆ ప్రాంత ప్రజలను కోసింది. ఈ యవనస్తుడు కూడా ప్రియమైన 10 గ్రామంలోనికి వెళ్ళి పంటను కోసింది. ఇక దినాన్ని ప్రియమైన వలన దేవుని బిడ్డలని మనము కూడా వారానికి ఒక్కరిని కోసేద్దాం, దేవుని మందిరానికి తీసుకుని వద్దాము ప్రియమైన వలన. అంతేకాదు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. విలియం కేరీ గారు ప్రియమైన వలన భారతదేశంలోకి వచ్చి ఎంతో పరిచయం చేశారు. అయితే ఏకదినాన్ని మనం పెన్ను జోబులో పెట్టుకుని రాస్తున్నామంటే అందులో ఇంకును కూడా ఆయనే కనిపెట్టారు, ఎన్నో కనిపెట్టారు. కానీ ప్రియమైన వలన ఆయన చనిపోతున్నప్పుడు ఒక సేవకుని పిలిచి అంటున్నమాట, అయ్యా విలియం కేరీ గారి గురించి మీకు తెలుసు, ఆయన గొప్ప పనులు చేశాడు. ఏ పనులు చేశాడు అంటే ఈ దేశానికి బైబిల్ గ్రంథంలో ముద్రను తీసుకువచ్చాడు, ఎన్నో పనులు చేశాడు ఆయన. అయితే నేను చనిపోయిన తర్వాత నా గురించి మాత్రము విలియం కేరీ పెన్నలో ఇంకు కనిపెట్టాడని కానీ ముద్రని కనిపెట్టాడని కానీ చెప్పకూడదు. మరి ఏం చెప్పమయ్యా అంటే, విలియం కేరీ నమ్ముకున్నాడే, అతని గురించి నువ్వు ప్రకటన చెయ్యండి. లేలియా ఎవరి గురించి ప్రకటన చేయాలమ్మా? విలియం కేరీ నమ్ముకున్నాడే, ఆయన గురించి మీరు ప్రకటన చేయండి. అందుకని సమరయ స్త్రీ అంటున్నమాట, అయ్యా రండి నేను వెళ్ళాను, నా గురించి అన్ని కూడా చెప్పాడు, రండి అని తీసుకుని వచ్చింది. వెంటనే అందరు కూడా ఈయన లోక రక్షకుడని నమ్మారు ప్రేమ వల్ల. అందుకని విలియం కేరీ గారు అదే మాట పలుకుతున్నారు, అయ్యా
నా గురించి చెప్పకండి, కానీ నేను నమ్ముకున్నది నా దేవుని గురించి ప్రకటన చేయండి అన్నాడు. అవును ప్రియమైన వలన ఈ లోకంలో పనుబండిగా ఈ ఉదయకాల సమయంలో మందిరంలో ఉంటే ప్రతి ఒక్కరూ కూడా నువ్వు ఎంతకాలం ఈ యొక్క క్వాదేశంలో ఉంటావని కాదు, కానీ నువ్వు క్వాదేశం నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఓ కల్వరి కాంతి సహవాసం జ్ఞాపకం చేసుకోవాలి. అబ్బా కల్వరి కాంతి సహవాసంలో ఆ కుమార్తె ఎంత మంచిగా పాట పాడేది, ఎంత మంచిగా ఆరాధన చేసేది, ఎంత మంచిగా వాద్యాలు చేసేది, ఎంత మంచిగా దేవుని పరిచర్యను ప్రతి విషయంలో ప్రోత్సాహం చేసేది అని నీ గురించి చెప్పుకోవాలి. అందుకనే ప్రియమైన ఒక్క చరణం పాడి నేను ముగిస్తాను. ఈ అధ్యక్షులు గారు ఉన్నారు.